హాయ్ ఫ్రెండ్స్, యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉంది అంటే అది థాయిలాండ్ దేశం మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా ఈ థాయిలాండ్ దేశం ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది. ఇటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, థాయిలాండ్ దేశం ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు. థాయిలాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలో విస్తీర్ణంలో 51వ అతిపెద్ద దేశం. ఇక జనాభా విషయంలోనికి వస్తే ప్రపంచంలోనే ఇది 20వ స్థానంలో ఉంది. ఈ దేశంలోని జనాభా సుమారు 7 కోట్ల వరకు ఉన్నారు. థాయిలాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 94% మంది బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయినా కూడా ఇక్కడి ప్రజలు హిందూ దేశంలో పూజించే భగవాన్ రాముడు, కృష్ణుణ్ణి ఇష్టంగా పూజిస్తారు. ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం. భారతీయులకు రామాయణం ఒక పెద్ద పవిత్ర గ్రంథం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్రీయ గ్రంథం ఈ రామాయణమే. భారతదేశంలోని ప్రజలు అలాగే అక్కడ ప్రజలు కూడా రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు. రామాయణ గ్రంథంను ఇక్కడ రామ్ కీర్ అని పిలుస్తారు. థాయిలాండ్ దేశంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది. స్వయంగా ఇక్కడి ప్రజలు బ్రహ్మదేవునికి ఆలయాన్ని కట్టారు. నిత్యం బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు. ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. అది థాయిలాండ్ యొక్క రాజధాని. ఆ దేశం యొక్క రాజధాని బ్యాంకాంగ్. బ్యాంకాంగ్లో భక్తి, రక్తి రెండూ ఉన్నాయి. నైట్ లైఫ్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే యువత బ్యాంకాంగ్ చూడడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. బ్యాంకాంగ్ థాయ్ మసాజ్కి పెట్టింది పేరు. ఇక్కడ ఏ వీధిలో చూసినా థాయ్ మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి. థాయ్ మసాజ్ అనేది వాళ్లకు సాంప్రదాయమైన వైద్య విధానమని చెప్తారు. ఇతరులకు దీని మీద ఏ ఉద్దేశం ఉన్నా వాళ్ళు మాత్రం ఈ మసాజ్ను పవిత్రంగానే భావిస్తారు. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకునే వెళ్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. భారతదేశంలో కేరళ ఆయుర్వేదం ఎంత ప్రాచుర్యం పొందిందో అదేవిధంగా థాయిలాండ్లో థాయ్ మసాజ్ ప్రాచుర్యం పొందింది. థాయిలాండ్ శృంగారానికి సంబంధించిన వంటి పనులకు కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందింది. ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ శృంగారానికి సంబంధించిన పనుల కోసమే వస్తున్నారని ఒక అపోహ ఉంది. అందువల్లనే ఇక్కడి ప్రభుత్వం కొన్ని నిబంధనలను కఠినతరం చేసింది. థాయిలాండ్ దేశం వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే డబ్బు కావాలి. థాయిలాండ్ దేశంలో కరెన్సీని థాయ్ బాత్ అంటారు. ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో ₹2.40 ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్ లోనే థాయిలాండ్ కు వెళ్లి రావచ్చు. థాయిలాండ్ దేశం ఆదాయం ఎక్కువగా టూరిస్టులు, పర్యాటకుల వల్లే వస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద బల్లి థాయిలాండ్ దేశంలోనే ఉంది. ఇది 7 అడుగుల వరకు పెరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప ఈ దేశంలోనే ఉంది. దీని పేరు వేల్ షార్క్. ఇది 46 అడుగుల పొడవు ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పాము రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది 10 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ పైథాన్ కూడా థాయిలాండ్ దేశంలోనే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద బంగారు బుద్ధ విగ్రహం కూడా ఈ దేశంలోనే ఉంది. దీని బరువు 5,500 కేజీలు. థాయిలాండ్ 1300 కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉంది. ఇక్కడ ఉండే అందమైన బీచ్లను చూడడానికి అనేక దేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, థాయిలాండ్ దేశంపై మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.